నమస్తే అండి అందరికీ. నేను మీ రాజు దేశెట్టి ఫ్రమ్ వర్తి యార్డ్స్. చాలామందికి అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలనేటువంటి కోరిక ఉంటుంది. వ్యవసాయ భూములు కొనుక్కుంటే బావుంటది. తోట పెట్టుకోవాలి లేదా ఫార్మ్ హౌస్ కట్టుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంటది చాలామందికి. కానీ కొన్ని భయాలు, అనుమానాలు ఉంటాయి. అందులో మొట్టమొదటి ఏంటిది అనంటే ఫస్టు సరే నా దగ్గర ఒక 20,00,000 బడ్జెట్ ఉంది. ఒక 50,00,000 బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్‌కు తగ్గటువంటి ల్యాండు వెతకడం కష్టం. ఎక్కడని వెతకాలి? ఎక్కడ దొరుకుతది? అనేది ఫస్ట్ డౌట్. రెండోది సరే ల్యాండ్ వెతుకుతాము. ల్యాండ్ ఏదో ఒక చోట చూస్తాము. చూసిన తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే చాలా లిటిగేషన్స్ ఉంటాయి. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కోర్ట్ కేసులుంటాయి. అవన్నీ ఎట్లా వెరిఫై చేయడం? మాకు తెలియదు గదా! నాలెడ్జ్ లేదు గదా! దాంట్లో అనేటువంటిది ఇంకొక డౌటొస్తది. తర్వాత మూడోదొచ్చేసి చాలా పంచాయతీలుంటాయి. పక్కన వీళ్ళు ఇటు జరపడం, వాళ్ళు అటు జరపడము, ఇది మాది అనడము, ఈ ల్యాండ్ మాది అనడము, ఇటువంటి గొడవలు, పంచాయతీలు ఉంటాయి. అవన్నీ ఎవరు భరిస్తారులే అని జెప్పేసి ఆశల్ని ఏదైతే వ్యవసాయ భూమి కొనుక్కోవాలన్నటువంటి ఆశను చంపుకొని, ఆ పెట్టుబడి అంతా తీసుకెళ్ళి వేరే దగ్గర పెడతారు. దాంతో పాటు ఇంకా కొన్ని డౌట్లు ఎట్లా ఉంటాయంటే, సరే అది కొనుక్కోవాలనే ఆలోచనొచ్చింది. ల్యాండ్ దొరికింది. బానే అనిపిచ్చింది. ఎట్లాంటి లిటిగేషన్ లేవనిపిచ్చింది. మరి ప్రొసీజర్ ఏంటి మళ్ళీ? అంటే ఆ ల్యాండ్ కొలవడం ఎలా? సర్వే చేయించడం ఎలా? రిజిస్ట్రేషన్ ఎలా? ఇట్లా వన్ బై వన్ అన్నీ గూడా అంటే తెలియక వాటి మీద అనుభవం లేక చాలామంది డౌట్స్ ఒస్తుంటాయి. ఏంటి? ఇప్పుడు నేను చెప్పినటువంటి డౌట్స్ అన్నీ గూడా ఫస్ట్ వెతకడం ఎట్లా? వెతికితే లిటిగేషన్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడం ఎట్లా? మన బడ్జెట్‌కు సూట్ అయ్యే ల్యాండ్ దొరుకుతుందా లేదా? దొరికితే దాన్ని సర్వే చేయించడం ఎట్లా? దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎట్లా? వాళ్ళకి అడ్వాన్స్ ఎట్లా ఇవ్వడము? పేమెంట్ ఎట్లా చేయడము? అగ్రీమెంట్స్ ఎట్లా ప్రిపేర్ చేయడము? ఇట్లాంటి అన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. ఆ ల్యాండ్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఈ సందేహాలు రావడం అనేది సహజం. ఇవన్నీ సందేహాలకి ఏకైక పరిష్కారం వర్తి యార్డ్స్. మీలో ఉన్న ప్రతి సందేహానికి మీ ఆశకు తగ్గట్టుగా మీరు అనుకున్న దానికి తగిన విధంగా ప్రతి పని చేసి పెట్టడమే వర్తి యార్డ్స్ యొక్క పని. మీ బడ్జెట్‌కి తగ్గ ల్యాండ్ చూడడం, ఆ ల్యాండ్ మీకు నచ్చినట్లయితే దానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ చేయడం. వెరిఫికేషన్ అంటే డాక్యుమెంట్స్ అన్నీ గూడా 1950 నుంచి అప్ టు డేట్ వరకి అగ్రికల్చర్ ల్యాండ్ రికార్డ్ మొత్తం గూడా పరిశీలన చేయడం. ఆ ల్యాండ్ ఎటువంటి లిటిగేషన్ లేదు. ఆ ల్యాండ్ పక్కా పట్టా ల్యాండ్ అనుకున్నప్పుడే మీ ద్వారా అడ్వాన్స్ ఇప్పియడం. ఆ అడ్వాన్స్ తర్వాత ఆ ల్యాండ్ సర్వే చేయించడం. ఆ సర్వే చేసినప్పుడు సర్వే నంబర్‌తో సహా డీమార్కేషన్ అంటే సర్వే నంబర్ డీమార్కేషన్‌తో సహా అదే సర్వే నంబర్‌లా ఉందో లేదా ఆ ల్యాండ్ అని చెప్పేసి దాంతో సహా సర్వే చేయించడం. అదేవిధంగా ఆ ల్యాండ్‌కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ మనము అమౌంట్ 1/4 అంటాం. టోకెన్ ఇచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత 1/4 అగ్రిమెంట్ రూపకంగా ఇస్తాం. ఆ అగ్రిమెంట్ ప్రిపేర్ చేయడం దగ్గర నుంచి కూడా అవన్నీ కూడా వర్తి యార్డ్స్ చూసుకుంటుంది ప్రతి పని. అదేవిధంగా మీరు పేమెంట్ చేసిన దానికి ప్రూఫు, రిసీట్సు ప్రతీది కూడా పక్కాగా ఉండేట్టుగా వర్తి యార్డ్స్ చూసుకుంటుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఎలా? రిజిస్ట్రేషన్ అప్పుడు ప్రతీది గూడా ప్రతి అవసరం ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ గూడా మీరు సమకూరిస్తే మీకు స్లాట్ బుక్ చేయించేయడం. రిజిస్ట్రేషన్‌కు పూర్తిగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ సజావుగా జరిగేటట్టుగా సహకరించడం వర్తి యార్డ్స్ పని. రిజిస్ట్రేషన్ అయిపోయింది. ల్యాండ్ కొనుక్కున్నారు. ఆ తర్వాత ఆ ల్యాండ్‌లో ఒక ఫార్మ్ హౌస్ కట్టుకోవాలనుకున్నారు. లేదా తోట పెట్టుకోవాలనుకున్నారు. ఇంకేదైనా పొలం చేసుకోవాలనుకుంటున్నారు. కానీ ఈ ఏరియాలో మీరేదైతే ల్యాండ్ కొన్నారో ఆ ఏరియాలో మీకెవరు పరిచయం ఉండరు. ఆ పరిచయం లేకుండా మీరు ఇబ్బంది పడతా ఉంటారు. అటువంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ తర్వాత కూడా మీ ఎంబడి వర్తి యార్డ్స్ ఉంటుంది. మీరు ఏ పని చేసుకోవాలనుకున్నా, ఏ డెవలప్‌మెంట్ చేసుకోవాలనుకున్నా కూడా వర్తి యార్డ్స్ మీకు పూర్తిగా సహకరిస్తుంది. ఫెన్సింగ్, ఫెన్సింగ్ ఏసుకోవాలనుకున్నారనుకోండి, దానికి సంబంధించిన వాళ్ళ నంబర్లు, కాంటాక్టు వాళ్ళతోటి మాట్లాడించడము అవన్నీ కూడా వర్తి యార్డ్స్ చూసుకుంటుంది.
మీరు ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకున్నా, స్విమ్మింగ్ పూల్ కట్టుకోవాలనుకున్నా, ప్లాంటేషన్ చేసుకోవాలనుకున్నా, మీకు నచ్చిన ప్లాంట్స్ మీరు ఏ రకంగా అయితే మీరు తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నారో మీ ఫామ్ హౌజు, ఆ విధంగా మీరు చేసుకోవడానికి వర్తి యార్డ్స్ 100% కోఆపరేట్ చేస్తుంది. వర్తి యార్డ్స్ అనేది కేవలం మీతో కొనిపిచ్చి వదిలించుకునేటువంటి కంపెనీ కాదు. మీతో లైఫ్ లాంగ్ మీకు ఏ సమస్య వచ్చినా కూడా వర్తి యార్డ్స్ మీ వెంబడి ఉంటుంది. ఇది 100% వర్తి యార్డ్స్ ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి సర్వీసెస్. థ్యాంక్ యూ.